బ్రేకింగ్ చూస్తున్నాం. ఇండియాలో 2 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులోనే 2 కేసులు కూడా నమోదయ్యాయి. 8 నెలల చిన్నారికి 3 నెలల మరొక చిన్నారికి ఈ వైరస్ సోకినట్టుగా గుర్తించారు డాక్టర్లు. బెంగళూరుకు చెందిన 8 నెలల చిన్నారికి ఈ వైరస్ ను మొదటిగా గుర్తించారు. పాప అస్వస్థతకు గురికాగా తల్లిదండ్రులు ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అక్కడ ల్యాబ్ టెస్ట్ లో హెచ్ఎంపీవీ పాజిటివ్ గా తేలింది. ఇదే నగరంలో మరొక చిన్నారికి కూడా వైరస్ డిటెక్ట్ కావడం కలకలం రేపుతోంది. ఇక హెచ్ఎంపీవీ వైరస్ సోకితే సాధారణంగా దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సాధారణమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో మాత్రం బ్రాంకైటిస్, నిమోనియా వంటి సమస్యలకు సైతం దారితీసే అవకాశాలున్నాయి. సాధారణంగా వైరస్ సోకిన 3 నుంచి 6 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. చైనాను కూడా ఈ వైరస్ గడగడలాడిస్తోంది. హాస్పిటల్స్ అన్ని కూడా పూర్తిగా నిండిపోయాయి. అక్కడ ఇండియాలో 2 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదైనట్టుగా మనకి బ్రేకింగ్ అందుతోంది. బెంగళూరులోనే ఈ 2 కేసులు కూడా నమోదయ్యాయి. 8 నెలల ఒక చిన్నారికి, అలాగే 3 నెలల మరొక చిన్నారికి వైరస్ సోకినట్లుగా